తన ప్రాణాలకి హాని ఉందని తెలిసినా తెగించి మీనాక్షిని నన్ను కలపాలని చూశాడన్నయ్య ఆ సంతోష్. దాని భవిష్యత్తును భిక్షగా ఇవ్వ. ఈవిడేంటి ఏకంగా లోపలికి వచ్చేసింది? ఇప్పుడెలా? ముందు పైనున్న ఫిగర్ని ఈవిడ కనబడకుండా బయటికి పంపించేయాలి. కూర్చోండి. ఓకే. నేను ఇప్పుడే వస్తాను. శ్రావణ్, ఆ, త్వరగా రా, నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? శ్రావణ్, జరిగిందేదో జరిగిపోయింది. మీరు మాట తూలారో, నేను తొందరపడ్డాను. బ్యాడ్ లక్. అలా జరిగిపోయింది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐఎమ్ సారీ ఫర్ ఇట్. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? మీరు వచ్చిన విషయం చెప్పండి. మీనాక్షి తరపున అడుగుతున్నాను. దాని భవిష్యత్తును భిక్షగా ఇవ్వ. కోడలిగా మీకు మాటిస్తున్నాను. మీనాక్షి పెళ్లి శ్రావణ్తోనే జరిపిస్తాను. శ్రావణ్, నీ కోపం రావడం సహజమే. నువ్విలా ఉండడం తప్పేం కాదు. కానీ ఒక్క విషయం ఆలోచించు. నిశ్చితార్థమై అన్నీ రెడీ చేసుకుని అందరికీ చెప్పుకున్నాక పెళ్లి 2 రోజులుందనగా వచ్చి పెళ్లి క్యాన్సిల్ అంటే ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారో చెప్పు. అచ్చా, మరి పెళ్లి 2 రోజులుండగా పెళ్లి కూతురు ఇంకొకటితో లేచిపోతే, ఆ పెళ్లి కూతురు లవర్ పెళ్లి కొడుకుని చావగొట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్తే, ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? వాడెలా రియాక్ట్ అవ్వాలి? శ్రావణ్, నువ్వు చెప్తున్న ఏ సంఘటనతోనూ మాకు సంబంధం లేదు. ఎవడు సాత్విక్ చేసిన దానికి మేమిలా బాధ్యులని చెప్పు. ఆ రాస్కల్ తప్పకి మీనాక్షిని పనిష్ చేయడం అన్యాయం. ఈ కారణంగానే ఆ రోజు నాకు కోపం వచ్చింది. ఆ కోపం కారణంగానే
పొరపాటు జరిగింది. అందుకు నేను సారీ చెప్తున్నాను. ఇంకా విషయం ఇంతటితో వదిలేద్దాం. ఈ పెళ్లి మీరు వద్దన్నందుకు మీనాక్షి ఆత్మహత్య చేసుకుపోయింది తెలుసా? శ్రావణ్, ఎవరి అమ్మాయి? అమ్మాయి అంటూనే ఎవరని అంటావే? ఏయ్ పోయి ఇక్కడి నుంచి పో. ఓయ్ పోపో అంటున్నావేంటి? పని అయిన తర్వాత నువ్వు ఉండమన్నా నేను ఉండను. ఇదిగో లాస్ట్ టైం పేమెంట్ అలానే బ్యాలెన్స్ ఉంది. ఈసారి మొత్తం క్లియర్ చేయాలి. శ్రావణ్, నువ్వు ఇలాంటి వాడివా? ఏయ్ నువ్వు పో ముందు. చిచ్చి, నీ మొహం చూడాలంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. వన్ సెకండ్. ఏంటి చీచి అంటూ వెళ్తున్నావు? ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్తున్నావు? నువ్వింత దరిద్రుడు అని తెలియక మీనాక్షిని చేసుకోమని బ్రతలాడదామని వచ్చాను. కానీ నీ అసలు రూపం చూశాక నేను ఇంతకు ముందు చేసింది కరెక్ట్ అనిపించి వెళ్తున్నాను. అంతొద్దమ్మా. అంటే ఏంటి? ఇప్పుడు మీనాక్షి నాకు ఇచ్చి చేయనంటారా? చెయ్యకపోతే మీరు బతుకుతారా? నేనేం చేయను. ఈ పెళ్లి జరగకపోతే మీ పరువు మర్యాదలు, మీ కుటుంబ గౌరవాలు, మీ ఈగోలు ఇవే మిమ్మల్ని చంపుతాయి. ఏంటి బెదిరిస్తున్నావా? లేకపోతే బ్లాక్ మెయిలింగా? లేదు, నేను బ్రతలాడడానికి వచ్చానని చిన్న చూపా? రే, ఇప్పుడు చెప్తున్నాను విను. నీలాంటి దరిద్రుడికిచ్చి చేసే కంటే మీనాక్షిని నా చేతులతో చంపడం బెటర్. అంతేగాని నీలాంటి నీతి జాతి లేని కుక్కకి దాన్నిచ్చి పెళ్లి చేసి దాని గొంతు కొయ్యలేను.
హలో, ఇదే ఫైనల్ డిసిషనా? లేక ఇంకా ఏంట్రా నీతో డిస్కషన్? మీనాక్షిని నాకే ఇచ్చి చేయాల్సిన పరిస్థితే వస్తే మీనాక్షికి నాతో పెళ్లికి ముందే శోభనం జరిగిపోయింది అని అబద్ధం చెప్పేస్తే, జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని తెలుసుకున్న జనం దాన్ని నిజమని నమ్మేస్తే, రేపెప్పుడో మొగుడు వల్ల కడుపొచ్చిన అది శ్రావణ్ వల్లే అని జనం నిలదీస్తే, నిన్ను చంపి దాన్ని విధవరాల్ని చేసి అప్పుడు దానికి రెండో పెళ్లి చేస్తాను. నీ బ్లాక్ మెయిలింగ్ కి, నీ బెదిరింపులకి లొంగడానికి నేను మామూలు ఆడదాన్ని కాదురా. అలేఖ్య 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 ఇక్కడ, అలేఖ్య ఇక్కడ, అలేఖ్య ఇక్కడ, అలేఖ్య ఇక్కడ. చూడు, ఇప్పటిదాకా ఆడిన నాటకాలు చాలు. నువ్వు నీ అబ్బా ఇద్దరు మొత్తం తట్ట బుట్ట సర్దుకొని సాయంత్రానికల్లా హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలి. मेरी बात छोड़ के अगर दूसरी बार मीनाक्षी को देखे तो तुम दोनों को डेड बॉडीज वापस भेजूंगी. నీ డెడ్ బాడీస్ మీ వాళ్ళకి చేరతాయి. కబడ్దార్ 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 కబడ్దార్. అది గుడ్ బాయ్ లక్షణం అంటే. ఇలా చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు నాకు ఫుల్గా నచ్చావురా శ్రావణ్. పర్లేదురా, మంచి నటుడివే నువ్వు. నిజం చెప్పాలంటే నాకన్నా మంచి నటుడివి. నేనింత గొప్పగా నటించలేనురా. నటించి తీరాలి సాత్విక్. ఇలా పీక మీద కత్తి పెడితే ఎలాంటి వాడైనా మాట వినాల్సిందే. హే ఎవరు డార్లింగ్?
మెల్లగా. ఎవరు? నా మొగుడు. ఎవరైతే నీకెందుకు? ఇదిగో ఇది తీసుకొని జంప్ అయిపో. అదేంటి, సినిమా ఇంటర్వెల్ కూడా పర్లేదు, అప్పుడే వెళ్ళాలా? నా జీవితానికి శుభం కార్డ్ పడకూడదంటే నువ్వు ఇప్పుడే ఎవరికి కనపడకుండా. నువ్వేంట్రా ఇక్కడ? ఇన్నాళ్ళకి కరెక్ట్గా రావాల్సిన టైంకి వచ్చానురా. రే ఫూల్, కింద అలేక్కి ఉంది. ఈ విషయం తెలిస్తే నిన్ను బతకనియదు. జాగ్రత్త. లోపల మా అన్నయ్య ఉన్నాడు. నోరు జారితే మీ నాన్నని బతకనీయుడు. జాగ్రత్త. నాన్న నాన్న నాన్నేంట్రా? అన్నా, రేయ్, ఏంట్రా ఇది? చెప్పు దెబ్బ. కుక్క కాటుకి చెప్పు దెబ్బ. నువ్వు లవ్ లెటర్ విషయంలో సాత్విక్ ని ఇరికించి బెనిఫిట్ పొందావు. ఇప్పుడు నిన్ను మా రెడ్డమ్మ దగ్గర ఇరికించి నా తమ్ముడి నిజాయితీ నిరూపిస్తా. రేయ్, నువ్విప్పుడు కిందికి వెళ్ళాలి. వెళ్ళి నీ ఒరిజినల్ క్యారెక్టర్ని నీ ఒరిజినల్ క్యారెక్టర్ని బయట పెట్టాలి. అది తెలుసుకొని మా రెడ్డమ్మ నిన్ను చీకొట్టాలి. వెళ్ళు వెళ్ళు. రేయ్, తేడా జరిగిందో నీ అయ్యకి తల కొరివి పెట్టాల్సుంటుంది. వెళ్ళరా, త్వరగా వెళ్ళు. రేయ్, గుర్తుందా? మీనాక్షి కోసం నేను ఏదన్నా చేస్తానన్నాను. చేశాను. నేను ప్రాణాలతో ఉండగా మీనాక్షిని నీకు దక్కనివ్వను అన్నాను. ఇప్పుడు దక్కకుండా చేశాను.
ఏ అలేఖ్య గారి సపోర్ట్ ఉందని నువ్వు నీ బాబు అంతా విర్రవీగిపోయారు. ఆ అలేఖ్య గారికి మీ మీద నమ్మకం పోయేలా చేశాను. పెళ్లి చేసి తీరతా అన్న ఆ నోటితోనే ఛీ చచ్చిన ఈ పెళ్లి చేయను అనిపించి పంపించాం. ఇంకా ఏం చేసినా నీకు మీనాక్షి దక్కదు. ఈ సాత్విక్ దక్కనివ్వడు.